గుడ్ ఈవినింగ్ క్లాస్. వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్ పేపర్ హిందూ. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. రైట్. సో ఇది జస్ట్ అప్డేట్. దీని మీద ఇంకొక ఆర్టికల్ వచ్చింది. సో 2 ఆర్టికల్స్ చూద్దాం. టెర్రర్ చార్జెస్ ఇన్వోక్డ్ ఇన్ సెక్యూరిటీ బ్రీచ్ కేస్. సో ఫర్ ద ఫస్ట్ టైం సో ఫార్ ఏమైంది అంటే పార్లమెంట్లో సెక్యూరిటీ బ్రీచ్ అనేది జరిగిందనమాట. సో ఈ ట్రెస్ పాస్ చేసి కొంతమంది ఏం చేశారంటే ఆ పర్టికులర్ ప్లేస్ని పార్లమెంట్లో వాళ్ళు ఉండాల్సిన ప్లేస్ కన్నా ఎంపీస్ ఉన్న ప్లేస్కి ఎంటర్ అయిపోయి అక్కడ ఈ కలర్ బాంబ్స్ అన్నది పేల్చి అక్కడ మొత్తం డిఫరెంట్ థింగ్స్ అన్నది సృష్టించారనమాట అక్కడ. సో రైట్ నో వాట్ ఈస్ ద ఇష్యూ ఇస్ దట్ ఆ వాళ్ళు ఎవరైతే అలా చేశారో అక్యూజ్డ్ ఉన్న వాళ్ళ మీద యూఏపీఏ యాక్ట్ కింద వాళ్ళు బుక్ చేశారన్నమాట. టెర్రర్ చార్జెస్ ని ఫైల్ చేశారు. సో అండర్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో దీని మీద కంటిన్యూషన్ ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ చూసేద్దాం సో దట్ దిస్ విల్ బి కంప్లీటెడ్ యాజ్ అ హోల్. ఏం జరిగింది ఏంటి అన్నది పాయింట్. Then we'll come back. So yes, a day after security breach, several changes take effect in parliament. So ఏం చేశారు? సో అంత పెద్ద పార్లమెంట్ మన కంట్రీలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్లేస్ వేర్ ఆల్ ద కైండ్ ఆఫ్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ when different kinds of amendments or different kinds of debates and discussion that discuss or that will lay path for our future, ఫర్ ద కంట్రీస్ ఫ్యూచర్. అట్లాంటి ఒక ప్లేస్లో సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అంటే దాని మీద ఎలాంటి ఒక డెసిషన్స్ తీసుకున్నారు, ఎలా ముందుకు వెళ్తున్నారు అనే పాయింట్ ఇంపార్టెంట్. సో ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ డిప్లాయిడ్ ఇన్ పార్లమెంట్, విజిటర్స్ ఎంట్రీ క్లాంప్ డౌన్. One of the entrance and exit gates to the new building has now been exclusively reserved for MPs. సో ఇక్కడ చూడండి, ఒక ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ సపరేట్ గా ఎంపీస్ కి మాత్రమే రిజర్వ్ చేశారు, సెగ్రిగేటింగ్ దెమ్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ ఇంక్లూడింగ్ మీడియా. సో మీడియా is also not allowed to enter into that particular gate except for the MPs. వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్. నెక్స్ట్, గేట్ ఫర్ ద ఎంప్లాయీస్ హ్యావ్ ఆల్సో బీన్ చేంజ్డ్. సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డిఫరెంట్ గేట్ అనేది పెట్టడం జరిగింది. సో ఏం జరిగింది అక్కడ? ద పార్లమెంట్ బిల్డింగ్ స్టూడ్ సడన్లీ సైలెంట్ ఆన్ థర్స్డే, అ డే ఆఫ్టర్ అ మేజర్ సెక్యూరిటీ బ్రీచ్. ఏం చేశారంటే ఇద్దరు జెంట్స్, సో 2 men జంప్ ఫ్రమ్ ద విజిటర్స్ గ్యాలరీ ఇన్ టు ద లోక్సభ ఛాంబర్. సో లోక్సభ ఛాంబర్ ఏదైతే ఉందో దానికి జంప్ చేసి లోపలికి వచ్చేసారన్నమాట. సో దేర్ వర్ నో మిల్లింగ్ క్రౌడ్స్ ఆన్ ఇట్స్ గ్రౌండ్స్, నో సెల్ఫీ టేకర్స్ అండ్ నో ఎంపీస్ గివింగ్ సౌండ్ బైట్స్. సో అంత కామ్ అయిపోయింది. ఓవరాల్గా ఏం జరిగింది అంటే ఆ రోజు అధ్వానం సృష్టించారు. సో డిజాస్టర్ హ్యాస్ బీన్ డన్. వీళ్ళంతా వచ్చేసి ఆ గ్యాలరీలోకి జంప్ చేసి సెక్యూరిటీని బ్రీచ్ చేసి అక్కడ కలర్ బాంబ్స్ అన్ని వేసి ఇలా బ్యారిగేడ్స్ ని బ్రేక్ చేసుకొని రావడం వలన పీపుల్ వేర్ అఫ్రైడ్. సో ఇలా పార్లమెంటులో సెక్యూరిటీ లేకపోతే మరి కంట్రీ వైజ్ ఏముంటుంది అన్నది క్రిటిసిజం కదా. సో దట్ ఈస్ వై దే స్టార్టెడ్ రీఅరేంజింగ్ ద సెక్యూరిటీ. ద ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్స్ ఆఫ్ ద పార్లమెంట్ స్టాఫ్ ఆల్సో బీన్ చేంజ్డ్. మెనీ వాక్డ్ అరౌండ్ disoriented in the new building, losing their way in the maze-like corridors and asking for directions. We could enter from the Makhar Dwar, which is a common gate for the Lok Sabha and Rajya Sabha, and we had memorized our way to office through it. Now we have to figure it out once again. సో ఇది డిఫరెంట్ కొత్త బిల్డింగ్ కాబట్టి డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయి కదా. సో ఇలా ఒక చేంజెస్ జరగడం వల్ల ఎటు పోవాలో తెలియక ఫైనల్ గా వాళ్ళు రికగ్నైజ్ చేసుకుని వెళ్తున్నారు అనమాట. సో ఫ్లాప్ వేరియస్ స్లోలీ అండ్ వెయిట్ టిల్ దర్ ఇమేజ్ ఈస్ క్యాప్చర్డ్ బై ఫేస్ రికగ్నిషన్ డివైస్. సో రాత్రి ఏం చేశారంటే ఈ ఫేస్ రికగ్నిషన్ డివైస్ ద్వారా వాళ్ళని స్కాన్ చేసి కానీ లోపలికి పంపించలేదు. సో ఆల్ ది స్టెప్స్ హావ్ బీన్ టేకెన్. ఓకే, so that is something which you need to address. Apart from that, if there is any article up, we will see, else we will come down. సో ఎస్, ఇది ఒక చిన్న అప్డేట్ ఇస్తాను. అంగన్వాడీ, సో మన ఒక స్టేట్ ఆర్టికల్ ఇది. అంగన్వాడీస్ ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్స్ ఎవరైతే అంగన్వాడీస్లో వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ స్టేట్ వైజ్ ధర్నా ప్లాన్ చేశారనమాట. ఆల్రెడీ జరుగుతుంది 3-4 daysగా. దిస్ ఇస్ బీన్ ఇన్ ద న్యూస్ సో ఫార్. వాట్ ఈస్ ఇట్ అబౌట్? వాళ్ళు కొన్ని కన్సర్న్స్ మెన్షన్ చేశారు దట్ దే వాంట్ పెన్షన్ విచ్ షుడ్ బి హాఫ్ ఆఫ్ దేర్ శాలరీ పెంచి 26,000 చేయమని, అండ్ ఆ 26,000లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఇవ్వమని చెప్పి, గవర్నమెంట్ లో వాళ్ళకి ఎలా అయితే హాలిడేస్ ఉంటుందో వీళ్ళకి కూడా గవర్నమెంట్ హాలిడేస్ ఇవ్వమని చెప్పి, గ్యాస్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో ఆ గ్యాస్ కూడా బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పి, వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ క్లెయిమ్స్ ఉండాలి అని చెప్పి, ఇలా డిఫరెంట్ కన్సర్న్స్ అనేది వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. దాని మీద ఉన్న మండల్ లెవెల్ అధికారం ఉన్న ఆఫీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి చోట వాళ్ళ
మండల్స్ దగ్గర వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. ఇది 3-4 డేస్‌గా జరుగుతున్నప్పటికీ ప్రాపర్‌గా స్పందన రాకపోవడంతో ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఫోరం ఏవైతే ఉన్నాయో దే అర్జ్డ్ ద గవర్నమెంట్ టు లుక్ ఇంటు ద ఇష్యూ. ఈ యొక్క న్యూస్ ఏమంటే వాళ్ళు మీరింకా ఈ ఇష్యూ మీద స్పందించండి అని చెప్పి హ్యూమన్ రైట్స్ ఫోరం అడిగిందనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు నో. జస్ట్ ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే చాలు. సో ఆశాస్ అజిటేట్ ఫర్ హైక్ ఇన్ సాలరీ అండ్ పెన్షన్. సో ఇది మేజర్ అనమాట వాళ్ళ కన్సర్న్. అండ్ ఇది ఎందుకు ఇంతలా వీళ్ళు ఇప్పుడు ధర్నాలు ఇవన్నీ స్టార్ట్ చేశారంటే ఎలక్షన్ టైం కాబట్టి ఇలాంటి టైంలో ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకు అప్రూవ్ అయ్యేది త్వరగా అవుతుంది అని ఒక ఆలోచన అంతే. అండ్ దీనికి అగెయిన్స్ట్‌గా గవర్నమెంట్ అధికారిని కూడా నియమించి గవర్నమెంట్ కూడా డిఫరెంట్ స్టెప్స్ తీసుకుంది విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్ మచ్. జస్ట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ వాట్. దట్స్ ఆల్. విల్ గో విత్ ద నెక్స్ట్ ఆర్టికల్. Right. Follow CBI manual on seizure of electronic devices. Supreme Court to agencies. So ఏమైంది, న్యూస్ క్లిక్ ఇష్యూ, ఈ న్యూస్ క్లిక్ రిపోర్ట్ ఇష్యూ ఏదైతే కేసు ఏదైతే నడుస్తుందో వాళ్ళు ఏం చేశారు అంటే జర్నలిస్ట్ యొక్క పర్సనల్ డివైసెస్, దట్ మైట్ బి దేర్ సెల్ ఫోన్, దట్ మైట్ బి దేర్ ల్యాప్టాప్స్, పర్సనల్ ల్యాప్టాప్స్, ఈ పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని సీజ్ చేశారు. సో దీని మీద సుప్రీం కోర్టుకి పిటిషన్స్ వేశారు. సో హౌ ఫార్ దే కెన్ ఇన్వేడ్ ద రైట్ టు ప్రైవసీ డిస్పైట్ బీయింగ్ జర్నలిస్ట్. అంటే ఒక జర్నలిస్ట్ ఒక మీడియా పర్సన్ అయినప్పుడు ఎంతవరకు మా ఒక పర్సనల్ స్పేస్ని ఎక్స్ప్లాయిట్ చేయగలరు. డూ యూ హ్యావ్ ఎనీ మాన్యువల్ గైడ్ లైన్స్ ఆర్ వీ నీడ్ దిస్ పర్టికులర్ సీజర్ టు బి బ్యాండ్. సో అలా సీజర్ చేయకూడదు అని చెప్పి పిటిషన్స్ వెళ్ళాయి అనమాట. దాని మీద ఏం జరిగింది చూద్దాం. ఫాలో సిబిఐ మాన్యువల్ ఆన్ సీజర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ సుప్రీం కోర్ట్ గేవ్ టు ఏజెన్సీస్. సో ఈ యొక్క డిఫరెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి సుప్రీం కోర్ట్ ఏమని చెప్పిందంటే ప్రెసెంట్ టెంపరీ వైజ్ మనకి సపరేట్ గైడ్ లైన్స్ లేవు కాబట్టి సిబిఐ యొక్క మాన్యువల్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ డివైసెస్ సీజర్ కోసం దాన్ని యూజ్ చేయండి అని చెప్పింది. సో ద కోర్ట్ సెడ్ ద ప్రొసీజర్ under the manual should be followed till the center brings out new guidelines in 6 weeks. So 6 weeks time తీసుకుంది, దానిలోపు మేము న్యూ గైడ్ లైన్స్ ఇస్తాం, అంతవరకు కూడా మీరు సెంటర్ ఇచ్చిన గైడ్ లైన్స్, సిబిఐ ఇచ్చిన గైడ్ లైన్సే ఫాలో అవ్వాలి. ఏ కైండ్ ఆఫ్ అక్విజిషన్ కానీ ఏ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ నుంచి తీసుకోవాల్సిన డివైస్ ఏదైనా సీజ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఆ గైడ్ లైన్ సిబిఐ ఇచ్చిన మాన్యువల్ గైడ్ లైన్సే ఫాలో అవ్వాలని చెప్పింది. ది పిటిషనర్స్ హ్యావ్ ఆర్గ్యూడ్ దట్ ద పర్సనల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ కెన్ నాట్ బీ సీజ్డ్ అండ్ కెప్ట్ ఇన్ కస్టడీ ఇండెఫినెట్లీ. సరే, మీకు ఏమైనా డౌట్స్ ఉంది, మీకు ఏమన్నా ఎలక్ట్రానిక్ డివైసెస్ మీరు తీసుకోవాలన్నా కూడా ఇండెఫినెట్ టైం పీరియడ్ ఎలా పెట్టుకుంటారు? 1 day, 2 days, ఆర్ దే షుడ్ బి స్పెసిఫిక్ టైం పీరియడ్ కదా. వెన్ దెర్ ఇస్ నో గైడ్ లైన్ that will give enough space for discretionary powers, that will give enough space for arbitrariness. సో అది జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అన్నమాట పిటిషనర్కి, those petitioners. So Supreme Court on Thursday ordered the center to adhere to the directives in the CBI manual to protect the integrity of personal data stored in electronic devices and seize it during searches conducted especially on the members of academia and media. సో ఈ మీడియా రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, అకాడమియా రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డివైసెస్ ఇండెఫినెట్ టైమ్ స్పాన్లో ఏదైతే సీజ్ చేస్తున్నారో దాని సిబిఐ గైడ్ లైన్స్ ప్రెసెంట్ ఫాలో అవ్వండి అని చెప్పుకోవచ్చు. 6 weeks మేము ఫర్దర్గా అప్డేట్ చేస్తాం. సో ట్రైన్ దెమ్, దే ఆర్ నాట్ ట్రైన్డ్, దే ఆర్ ట్రైన్డ్ ఫర్ అదర్ పర్పస్, వై కాంట్ దే బీ ట్రైన్ టు డూ దిస్. సో ఏమని చెప్పుకొచ్చారు అంటే అక్కడ ఉన్న జస్టిస్ కాల్ ఏం చెప్పారంటే ఈ యొక్క సర్వీసెస్ ఎవరైతే చేస్తారో, అంటే ఈ అక్విజిషన్ ఈ యొక్క సీజర్ ఎవరైతే చేస్తారో డివైసెస్ని వాళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వండి. అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఈ యొక్క మాన్యువల్ ట్రైనింగ్ ఇవ్వలేరా, దానికి కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మిస్ రమాకృష్ణన్ said that the manual only mandated sharing of hash value or the unique electronic fingerprint of the data in a seized device. So but you are getting something now. So till today you are not even get a hash value. If the follow CBI manual you will get at least the minimum హ్యాష్ వాల్యూ. సో వీళ్ళు ఏమని చెప్పుకొచ్చారంటే ఈ హ్యాష్ వాల్యూ అన్నది మీరు తీసుకోవాలి. కాన్ఫిస్కేటెడ్ ఈ యొక్క మలీషియస్ ఇంప్లాంటింగ్ ఆఫ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మలీషియల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకోవడానికి కూడా మీరు ప్రాపర్ మాన్యువల్ ఫాలో అవ్వాల్సిందే. అవ్వకపోయినప్పుడు సీజర్ వాల్యూ కరెక్ట్గా ఉండదు. అంటే సీజింగ్ అనేది ఇట్ విల్ గో బియాండ్ ద లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ విచ్ విల్ బీ అ థ్రెటనింగ్ ఫ్యాక్టర్ టు రైట్ టు ప్రైవసీ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ అన్నది మీరు అర్థం చేసుకోవాలి. రైట్, దిర్ ఇస్ అన్ ఇమీడియట్ ఇష్యూ. సో సమ్ 300 డివైసెస్ హ్యావ్ బీన్ సీజ్డ్ ఫ్రమ్ 90 జర్నలిస్ట్. సో ఇది చిన్న విషయం కాదు, 90 జర్నలిస్ట్ నుంచి 300 డివైసెస్ సీజ్ చేశారంటే అర్థం చేసుకున్నాం. హౌ విల్ యూ ఫీల్ ఇఫ్ సమ్మన్ కమ్స్ టు యువర్ హౌస్ అండ్ సీజెస్ అండ్ రీడ్ యువర్ లెటర్స్. సో ఇది ఆల్రెడీ ముందు కూడా చెప్పుకొచ్చారు. ఇలా ఎవరైనా తీసుకొని వచ్చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ఇంటికి వచ్చి మీ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వకుండా చేసి మీ లెటర్స్ అవన్నీ చదివేస్తుంటే మీరు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేయగలరు అన్నది పాయింట్ క్వశ్చన్ చేశారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ యూ నీడ్ టు నో. Next article, Allahabad High Court allows survey of Madras Shahi Idgah Mosque.
సో ఇది ఏంటి అనంటే, ఈ యొక్క మథురాలో ఉన్న షాహీ ఈకా మాస్క్ ఏదైతే ఉందో, దాని పక్కన అనుకుని కృష్ణ జన్మభూమి టెంపుల్ ఉందనమాట. సో మథుర అంటే జన్మభూమి ప్లేస్ ఆఫ్ కృష్ణ కదా! సో ఆ ప్లేస్‌లో ఉన్న టెంపుల్ ఆధారం పెట్టుకొని, ఈ యొక్క మాస్క్ ఎంతవరకు కూడా అది మాస్క్ కాదు అన్న దాని గురించి సర్వే చేయమనడానికి ఇన్స్‌పెక్షన్‌కి పర్మిషన్ ఇచ్చిందనమాట. Allahabad High Court. We'll see this article more. So the Allahabad High Court on Thursday allowed an application seeking appointment of a court commission to inspect the Shah Idha Mosque, which sits next to Janmabhoomi of Krishna, which is our temple. మథురాలో ఉన్న టెంపుల్ పక్కనే ఉన్న ఈ మాస్క్లో ఫర్దర్గా ఇన్స్పెక్షన్ కోసం అని చెప్పి అలహాబాద్ హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఇన్స్పెక్షన్ విల్ బి డన్ బై కోర్ట్ మానిటర్డ్ 3 team of advocate commissioners and the modalities and composition of the commission will be decided on December 18th. ఓకే, సో ఈ యొక్క 3-member టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎవరు చూస్ చేసుకోవాలో దిల్ చూస్ ఇట్ అండ్ దిల్ డూ. సో ద ఆర్డర్స్ కమ్ అట్ అ టైమ్ వెన్ ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్రెడీ కండక్టింగ్ అ సైంటిఫిక్ సర్వే ఆన్ జ్ఞాన్వపి మాస్క్ ఇన్ వారణాసి. సో వారణాసిలో జరుగుతున్న సర్వే సిమిలర్ గానీ ఈ యొక్క షాహీ ఈద్గా మాస్క్ కూడా చేయబోతున్నారు అనమాట సర్వే. ద ప్లీ వాస్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిందూ డైటీ భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మన్ అండ్ 7 others who is the original suit pending before the court have claimed the mosque was built over the Janmabhoomi of Krishna. So Krishna Janmabhoomi land on the orders of Aurangzeb back in 1670. సో మొఘల్స్ పీరియడ్ లోనే ఈ యొక్క కృష్ణభూమి ల్యాండ్ ఏదైతే ఉందో, కృష్ణ జన్మభూమి ల్యాండ్ మథురాకి కృష్ణుడి టెంపుల్ దగ్గర ఏదైతే వస్తుందో ఆ ల్యాండ్ ని ఆక్యుపై చేసి ఔరంగజేబ్ కాలంలో దీన్ని బిల్డ్ చేశారు అన్నదాని మీద ఒరిజినల్ పిటిషన్ అనమాట. సో దాని మీద సర్వే కోసం అని చెప్పి ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది అలహాబాద్ హైకోర్టు. ద మెయిన్ సూట్ సీక్స్ ద రిమూవల్ ఆఫ్ అ మాస్క్ ఫ్రమ్ 13-acre కాంప్లెక్స్ ఇట్ ఈస్ బిల్ట్. సో ఎప్పుడైతే ఇవన్నీ ఎందుకు పుట్టుకొచ్చాయంటే, అయోధ్య కేసు ఎప్పుడైతే వీళ్ళు ఫైలప్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ ఏరియా ఖచ్చితంగా హిందూస్కి వస్తుంది అని చెప్పుకొచ్చారో అప్పటి నుంచి ఈ ఇతర మాస్క్లు ఏవైతే టెంపుల్స్ ఆనుకొని ఉన్నాయో వాటన్నిటి మీద ఫైల్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు హిస్టరీ, medieval history ఎస్పెషల్లీ తీసుకున్నట్టయితే మెనీ ఆఫ్ ది హిందూ టెంపుల్స్ వే బీన్ కొలాప్స్డ్ డ్యూరింగ్ మొఘల్ పీరియడ్ అండ్ డ్యూరింగ్ ఇస్లామిక్ పీరియడ్. ఏదైనా సరే కొలాప్స్ చేసి రీబిల్డ్ చేశారు వేరే వాళ్ళ యొక్క రిలీజియన్ పర్స్పెక్టివ్ టెంపుల్స్ని. సో అలా చూసుకుంటూ పోతే ఎంతవరకు వస్తుంది అనేది మనం కూడా లెక్కించలేం. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ద కోర్ట్ హ్యావ్ టు డిసైడ్. సో విల్ వెయిట్ అండ్ విల్ సీ. వాళ్ళు ఏమని చెప్పుకొచ్చారు అంటే, ఆ హిందూ టెంపుల్ విల్ సీ దిస్ ఇన్ డీటెయిల్ ఇన్ ద ప్లీజ్ సీకింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద కమిషన్ ఫర్ ద ఇన్స్పెక్షన్ ఫర్ ద ప్రాపర్టీ dispute situation at Katra Keshav Dev, Mathura. The plaintiffs claimed that there are a number of signs that establish that the temple is in the question was Hindu temple. This includes Kalash, a pinnacle on the top of the building, exemplifies the Hindu architecture style. So ఇందులో ఉన్న ఈ కలశం ఏదైతే ఉందో, సో ఇవన్నీ కూడా హిందూ ఆర్కిటెక్చర్ స్టైల్కి సిమిలర్గా ఉంది అని చెప్పుకొస్తున్నారు. సో పినాకిల్ ఆన్ టాప్, హిందూ ఆర్కిటెక్చర్ బట్ నాట్ ఇస్లామిక్ structure, and also the pillar located above the main gate property, which is a lotus shaped టాప్ ఏదైతే ఉందో, సో అక్కడ ఉన్న లోటస్ షేప్ టాప్ ఏదైతే ఉందో అది క్లియర్ కట్ గా హిందూ ఆర్కిటెక్చర్ కింద వస్తుంది కానీ ఇస్లామిక్ కాదు అన్నది వాళ్ళ పాయింట్. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో కూడా ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్, హిందూ ఒక టెంపుల్స్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇస్లామిక్ టెంపుల్స్ యొక్క ఇస్లామిక్ ఒక బిల్డింగ్స్ యొక్క మాస్క్ కావచ్చు, ఏదైనా బిల్డింగ్స్ కావచ్చు, అది ఆర్కిటెక్చర్ ఏంటి అన్నది కూడా ఇంపార్టెంట్. బికాస్ ఇది న్యూస్ లో ఉంది కాబట్టి యూ నీడ్ టు గో ఆన్ ఫోకస్ ఆన్ దట్. దిస్ ఆర్టికల్ ఈస్ డన్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. Yes. So urgent need to control usage of e-cigarettes, says WHO. So science and technology, important article. E-cigarettes with nicotine are highly addictive and harmful to health. So e-cigarettes ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న నికోటిన్ చాలా అడిక్టివ్ అండ్ హార్మ్ఫుల్ టు హెల్త్ అని చెప్పుకొచ్చారు అండ్ కెన్ లీడ్ టు cigarette use. Then it says and urges countries to implement strict measures to protect children and young people who are most vulnerable to this particular addiction of e-cigarettes. సో చిన్న వయసులో అవన్నీ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఫర్దర్గా అడిక్ట్ అయిపోయి దాని నుంచి బయటికి రాలేరు అన్నది పాయింట్, రైట్? సో e-cigarettes as a consumer products are not shown to be effective for quitting tobacco at the population level. Instead, alarming evidence has emerged on adverse population health effects by WHO. So it added that there is an urgent need to control e-cigarettes to protect children as well as non-smokers and minimize the health harms to the population. So ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఈ సిగరెట్స్ కావచ్చు, రెగ్యులర్ సిగరెట్స్ కూడా కావచ్చు, ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఇష్యూనే. సో స్మోక్ చేసే వాళ్ళే కాదు, ఆ స్మోక్ని పీల్చే వాళ్ళకు కూడా ఇష్యూనే అనమాట చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో దెర్ ఇస్ అన్ అర్జెంట్ నీడ్ ఈ యొక్క ఈ సిగరెట్స్ని బ్యాన్ చేయడం కానీ దాన్ని
స్టాప్ చేయడం కానీ. సో మేజర్ హెల్త్ హజార్డ్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ దిస్ టాక్సిక్ సబ్స్టెన్స్ విచ్ విల్ బి జనరేటెడ్ త్రూ ఈ సిగరెట్స్ విచ్ విల్ కాజ్ క్యాన్సర్ విచ్ వీ ఆల్రెడీ నో, అండ్ సమ్ దట్ ఇంక్రీజ్ ద హార్ట్ డిసార్డర్స్. సో హార్ట్ డిసార్డర్స్ యొక్క రిస్క్ కూడా ఇది పెంచుతుంది అని చెప్తున్నారు. సో చిల్డ్రన్ ఆర్ బీయింగ్ రిక్రూటెడ్ అండ్ ట్రాప్డ్ at an early age to use e-cigarettes and may get hooked to nicotine. So that is what Mr. Tedros, who is a WHO Chief Director or Director General, has mentioned, while urging the countries to implement strict measures to prevent and uptake to protect children and especially యంగ్ పీపుల్. సో చిల్డ్రన్ని యంగ్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడానికి, సిటిజన్స్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మేజర్ స్టెప్స్ తీసుకోండి అన్నారు. ఎందుకు తీసుకోవాలి, వాళ్ళకు వచ్చిన డేటా ఏంటి? అకార్డింగ్ టు ద డేటా, చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 13 to 15 years are using e-cigarettes at a higher rate than among adults in all WHO regions. In all WHO regions అంటే including India. But major impact would be on the Western countries, but still we should also take effective steps. So in Canada, the rates of e-cigarette use among 16 to 19-year-olds have been doubled from 2017 and 2022. And in the UK, the number of young users have tripled in the past 3 years. 3 years lo triple in UK lo. Other years lo double అయింది. So then India is also kind of vulnerable thing for this e-cigarettes. So that is what you need to understand. Even fetal exposure to e-cigarettes can adversely affect the development of fetus in the pregnant woman, and exposure of emissions from this e-cigarettes also poses risk to bystanders. సో పక్కనున్న వాళ్ళకు కూడా ఇష్యూనే. సో ప్రెగ్నెంట్ విమెన్ ప్యాసివ్ స్మోకర్ అయినా కూడా, అంటే పక్కన ఎవరైనా స్మోక్ చేస్తూ అది తనకు వచ్చినా సరే బిడ్డ కూడా సరిగా పెరగడు. సో దానివల్ల ఇమీడియట్గా దాన్ని కట్టేల్ చేయాలని రిపోర్ట్ వచ్చింది. సో సైన్స్ అండ్ టెక్ వైజ్ హెల్త్ పార్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దట్ no much articles. So yes, మిగిలినవి అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లేవండి. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ టుమారో సెషన్. ఎక్కువ ఆర్టికల్స్ లేవు, మోర్ ఆఫ్ పొలిటికల్ న్యూస్. సో మీట్ అగైన్ ఇన్ ద టుమారో సెషన్. థ్యాంక్ యూ.